ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకుంటామని గల్లా మాధవి పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం 33వ వార్డు పరిధిలోని బ్రాడీపేట 2/17వ లైన్లో సీసీ రోడ్డు నిర్మాణం కొరకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అందరూ సమానమే అనే ఉద్దేశంతో అభివృద్ధి పరుగు పెట్టిస్తుందని అన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓటు వేసి ఆశీర్వదించినందుకు, అరాచకాన్ని వదిలించుకున్నందుకు ఈ రోజు మేమెంతో బాధ్యతగా అడుగులు వేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతూ ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు. నమస్కారం అండి. ఈరోజు బ్రాడీపేట మరియు లక్ష్మీపురం రోడ్లలో సీసీ కలవట్లు, సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన కోసం అశేష కృషి చేస్తూ ఉంది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాలుగా ఈ యొక్క నియోజకవర్గంలో ఎటువంటి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, తాగునీటి వ్యవస్థ మంచిగా ఉండడం కానీ, ఎలక్ట్రిసిటీ విషయాలు కానీ ఏవి కూడా ఒక కరెక్ట్ ప్రాసెస్లో లేని పరిస్థితి చూసాము. అయితే గత పాలకులు కూడా వాళ్ళకు అవసరం ఉన్న చోట కొంత డబ్బుల కోసం, లేదు అని అంటే వాళ్ళ వర్గీయులు ఉన్నారు అని ఆ ప్రాంతాల్లో మాత్రమే దృష్టి పెట్టి అక్కడక్కడ అడపదడప రోడ్లు, డ్రైన్లు వాళ్ళు వేసుకున్న పరిస్థితి. ఒక్క ఇళ్ళు ఉన్నా కూడా వాళ్ళు అయితే రోడ్డు వేసుకున్న పరిస్థితి కనపడింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలందరినీ సమానంగా చూసే ఒక వ్యవస్థ కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారి విధానానికి ఉంటుంది. కాబట్టి వచ్చినప్పటి నుంచి కూడా ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా ఈరోజు సీసీ డ్రైన్లు, రోడ్లతో ప్రతి ఒక్క ప్రాంతం కలకల్లాడుతూ ఉంది. ఇదంతటికీ కూడా కారణం కూటమి ప్రభుత్వం అని చెప్పాలి. ప్రజలు నమ్మి కూటమి ప్రభుత్వానికి ఓటేసినందుకు, వాళ్ళు ఆశీర్వదించినందుకు, ఒక అరాచకాన్ని వదిలించుకున్నందుకు ఈరోజు మేము ఎంతో బాధ్యతగా అడుగడుగు వేసుకుంటూ ప్రజల యొక్క మన్నల్ని పొందుతూ ముందుకు వెళ్తున్నాం. అదే క్రమంలో ఈరోజు కూడా ఈ ఒక్క డివిజన్నే తీసుకుంటే ఇప్పటికే 5 కోట్ల దాకా వర్క్స్ పూర్తి చేసి అందించడం జరిగింది. మరి ఈరోజు 1,5 కోట్ల రూపాయలకి వర్క్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరొక 3 కోట్లకి ఆల్రెడీ ఎస్టిమేషన్స్ వేసి టెండర్స్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అంటే ప్రతి ఒక్క డివిజన్లో దగ్గర ఈ 2 సంవత్సరాల్లోనే 10 కోట్లకి తక్కువ కాకుండా ప్రతి ఒక్క డివిజన్లో కూడా వర్కులను చేపట్టడం జరిగింది. వివిధ దఫాలుగా కూడా చేయడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే కూటమి నాయకులందరూ కూడా ఇక్కడున్న స్థానికంగా ప్రజలందరికీ తమ వంతు సేవ చేయాలి అని కంకణం కట్టుకొని ఈరోజు ముందుకు వెళ్తున్న పరిస్థితి. స్థానికంగా ఈ డివిజన్కి కోపూరు నరేంద్ర గారు, కళ్యాణ్ గారు నాయకులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అనేక మంది సీనియర్లు, పెద్దలు, బీజేపీ, జనసేన, కూటమి నాయకులందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు. అందరూ కలిసి ఇక్కడ ఉన్న అభివృద్ధిని పెంచాలి, అభివృద్ధి క్రమంలోకి వాళ్ళ నియోజకవర్గం, వాళ్ళ డివిజన్ని తీసుకెళ్లాలి అనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అభివృద్ధితో పాటు ఎక్కడ సంక్షేమాన్ని వదలకుండా, అక్కడ కూడా ఎలాంటి వివక్ష చూపించకుండా ప్రతి ఒక్కరికి అవసరం ఉంది రియల్ బెనిఫిషరీని ఐడెంటిఫై చేసి ఈరోజు వాళ్ళకి పథకాలు అందించే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగిస్తూ ఈ యొక్క నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం